జలప్రళయం తర్వాత ప్రపంచం కొత్తగా ప్రారంభమైంది. నోవహు కుమారులు షేము, హాము, యాఫెతు ద్వారా భూమి మీద ఉన్న జాతులన్నీ వ్యాపించాయి. మొదటిగా యాఫెతు వంశాన్ని చూద్దాం. వీరి సంతానం యూరప్ మరియు ఉత్తర ఆసియా ప్రాంతాలకు వ్యాపించింది. యాఫెతు కుమారులు గోమెరు యూరప్ మరియు టర్కీ ఉత్తర భాగం, మాగోగు రష్యా ప్రాంతం, మాదయి ఇరాన్ ప్రాంతం, యావాను గ్రీస్ ప్రాంతం, తుబాలు తూర్పు టర్కీ, మెషెకు మధ్య ఉత్తర టర్కీ, సెంట్రల్ నార్త్ టర్కీ, తీరసు యూరప్ ఈస్టర్న్ యూరప్. వీరి నుండి సముద్ర తీరమందలి జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఈ దేశములలో వారు వేరైపోయిరి. రెండవదిగా హాము వంశాన్ని చూద్దాం. వీరి సంతానం ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్యం ప్రాంతాలకు వ్యాపించింది. మిడిల్ ఈస్ట్. హాము కుమారులు కూషు ఇథియోపియా మరియు సుదాన్, మిస్రాయిము ఈజిప్ట్, పూతు లిబియా ప్రాంతం, కనాను ఇస్రాయేల్, లెబనాన్, పాలస్తీన్ ప్రాంతాలు. ఈ హాము వంశంలోనే నిమ్రోదు అనే శక్తివంతుడైన రాజు పుట్టాడు. అతడు బలమైన వేటగాడు మరియు మొదటి రాజ్యాలను స్థాపించినవాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. నిమ్రోదు రాజ్యం షినారు దేశంలో ప్రారంభమైంది, అంటే ఈరోజు ఇరాక్ ప్రాంతం. బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యానికి మొదలు. ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనివే, ఇరాక్లోని మొసూల్ దగ్గర మహాపట్టణం కట్టించింది. ఇప్పుడు కనాను వంశాన్ని చూస్తే సీదోను అనగా ప్రస్తుత లెబనాన్, గెరార్ నుండి గాజా వరకు, ప్రస్తుత పాలస్తీన్ వరకు, సొదొమ, గొమొర్రా ప్రస్తుత ఇస్రాయేల్ జోర్దాన్ బోర్డర్ అయిన డెడ్ సీ ప్రాంతం, అద్మా, సెబోయిము, లాషా వరకు ఉన్నది. ఇవి కూడా డెడ్ సీ ప్రాంతంలో చిన్న పట్టణాలు. ఒక మాటలో చెప్పాలంటే కనాను దేశం సరిహద్దు ఉత్తరంలో లెబానోన్ నుండి ప్రారంభమై దక్షిణంలో గాజా వరకు, మధ్యలో సొదొమ, గొమొర్రా వంటి ప్రాంతాలను కలిగి ఉంది. మూడవదిగా షేము వంశాన్ని చూద్దాం. వీరి సంతానం మధ్యప్రాచ్య ప్రాంతాలలో విస్తరించింది. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము. ఏలాము ఇరాన్, అష్షూరు ఇరాక్, అర్పక్షదు మెసోపొటేమియా, ఇరాక్, ఇరాన్లో కొంత భాగం, అరాము సిరియా. అయితే ఈ వంశం నుండి అర్పక్షదు, హేలను, ఏబెరు తర్వాత అబ్రహాము వచ్చాడు. అబ్రహాము నుండి ఇశ్రాయేలీలు వచ్చారు. ఏబెరు వంశంలో పెలుగు కాలంలో భూమి దేశాలుగా విభజించబడింది. యుక్తాను సంతానం అరేబియా ప్రాంతాలలో నివసించింది. ఆ కాలంలో ఆదికాండం 11వ అధ్యాయం మనం గమనించినట్లయితే భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేది. వారు తూర్పున ప్రయాణించి షీనారు అనగా ఇరాక్ ప్రాంతం, ఇక్కడ ఒక మైదానంలో నివసించడం ప్రారంభించారు. వారు ఇటుకలు చేసి ఒక పెద్ద పట్టణం మరియు ఆకాశాన్ని తాకే గోపురం కట్టాలని, పేరు సంపాదించాలని మాట్లాడుకొనుచుండగా యెహోవా నరుల కుమారుల పట్టణమును, గోపురమును చూడ దిగివచ్చి వారి భాషలను తారుమారు చేసెను. యెహోవా అక్కడ నుండి వారిని భూమి అందంతటా చెదరగొట్టెను. అప్పుడు ఆ పట్టణము కట్టుట మానిరి. దానికి బాబెలు అని పేరు పెట్టారు. బాబెలు అను మాటకు గందరగోళం అని అర్థం. ఈ 11వ అధ్యాయంలో చూచినట్లయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. కనాను భూమి, ఈరోజు ఇస్రాయేల్ అనబడే ప్రాంతం హాము వంశం నుండి వచ్చింది. అయితే ఇశ్రాయేలీలు షేము వంశం నుండి వచ్చారు, అబ్రహాం ద్వారా వచ్చారు. కనాను ఆ ప్రాంతానికి పాత పేరు. అదే ప్రాంతం ఈరోజు ఇస్రాయేల్ పాలస్తీన్గా పిలువబడుతుంది. దేవుని కృప సదాకాలం మనకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.